హమాస్‌కి, ఇజ్రాయెల్‌కి మధ్య కాల్పుల విరమణ గురించి చర్చలు ఒకవైపున జరుగుతూనే ఉన్నాయి. ఈజిప్ట్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, తర్వాతన అమెరికా కావచ్చు, ఒకళ్ళకొకళ్ళు తెర వెనకాలుండి కథలు నడుపుతూనే ఉన్నారు. సౌదీ అరేబియా కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ప్లేయర్ అవుతుంది. అయితే ఈలోపుగా గాజా లోపల ఉన్నటువంటి కీలకమైన స్థావరాలను ధ్వంసం చేసేటువంటి పని, అందులో స్కూళ్ళల్లో ఉన్న, ఇళ్లల్లో ఉన్న, అపార్ట్మెంట్‌లో ఉన్న, ఎక్కడున్న ధ్వంసం చేసే పనిని తీవ్రం చేసింది ఓ పక్కన ఇజ్రాయెల్. అదే సందర్భంలో హెజ్బుల్లా లెబనాన్ నుంచి, హౌతీ యెమెన్ నుంచి, పాలస్తీనా అదే సిరియాలో ఉన్నటువంటి హౌతీ తీవ్రవాదులు, అలాగే ఇస్లామిక్ రెసిస్టెంట్ ఫోర్స్, వీళ్ళందరూ కూడా తమ దాడుల్ని ఇజ్రాయెల్ మీద వరుసపెట్టి ఉధృతం చేస్తున్నారు. అంటే కాల్పుల విరమణ జరిగేలోపు సాధారణంగా మనం అంటుంటాం సముద్రం ఏది తుఫాను ముందు ప్రశాంత్ అని. ఇక్కడ కాల్పుల విరమణ లాంటి ప్రశాంతత ముందు తుఫాన్ రేగుతోంది. భారీ ఎత్తున విధ్వంసం జరుగుతోంది. ఒకళ్ళనొకళ్ళు ధ్వంసం చేసుకుంటున్నారు. ఒకళ్ళనొకళ్ళు భారీ దెబ్బలు తీసుకుంటున్నారు.